ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీలో రాజకీయ వేడి రోజు రోజుకు హీటెక్కిపోతోంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సోషల్ మీడియాలో కమెంట్ల కొట్లాటకు అదుపు లేకుండా పోతోంది. ముఖ్య నేతల మధ్య ట్వీట్ల యుద్ధం నడుస్తోంది. అన్ని పార్టీలో ఫైర్ బ్రాండ్లు తమదైన శైలిలో రెచ్చిపోతున్నారు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జనసేన అగ్రనేత నాగబాబు చేసిన ఓ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. సీఎం జగన్ పై నాగబాబు సెటైర్లు వేశారు. అనుభవం సమర్థత లేకుండా బటన్ నొక్కితే నాశనం తప్పదంటూ ఓ పిట్ట కథను నాగబాబు ట్వీట్ చేశారు. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. జగన్ కు రెండవసారి అవకాశం ఇస్తే నాశనం అనే అర్థం వచ్చేలా నాగబాబు ట్వీట్ చేయడంతో అది వైరల్ గా మారింది. ఇంతకీ ఆ పిట్ట కథ ఏంటంటే, ఒకడు విమానాశ్రయంలో విమానాలు తుడిచే పనిలో ఉన్నాడు. అలా తుడుస్తున్నప్పుడు కాక్పిట్ లో విమానం నడపడం ఎలా అన్న పుస్తకం కనిపించింది. అతనిలో ఆసక్తి కలిగి పుస్తకం తెరిచాడు. మొదటి పేజీలో విమానం ఇంజిన్ స్టార్ట్ అవ్వాలంటే ఆకుపచ్చ బటన్ నొక్కాలి అని ఉంది. అతడు అది నొక్కేశాడు. విమానం ఇంజిన్ స్టార్ట్ అయింది. అతడికి ఆసక్తి పెరిగింది. రెండో పేజీ తిప్పాడు. విమానం కదలాలంటే పచ్చ బటన్ నొక్కండి అని రాసింది. అతడు అది నొక్కి చూశాడు. విమానం కదిలింది. అతడు మరింత ఆసక్తిగా మూడో పేజీ తెరిచాడు. విమానం వేగం అందుకోవాలంటే నీలం బటన్ నొక్కండి అని ఉంది. అతడు నీలం బటన్ కూడా నొక్కాడు. విమానం వేగం అందుకుంది. అతను రెట్టించిన ఉత్సాహంతో నాలుగో పేజీ తిప్పాడు. విమానం గాల్లోకి ఎగరాలంటే ఆరెంజ్ బటన్ నొక్కండి అని ఉంది. అతను ఆరెంజ్ బటన్ నొక్కాడు. విమానం గాల్లోకి లేచింది. యమ వేగంతో గాల్లో తేలుకుంటూ పోతున్న విమానంలో ఉన్న అతను ఐదో పేజీ తిప్పాడు. విమానం కిందకు దిగాలంటే ఈ పుస్తకం రెండో వాల్యూమ్ కొనండి అని ఉంది. ఇందులో నీతి ఏంటంటే, నడపడం అంటే బటన్ నొక్కడమే కాదు, సమర్థత, అనుభవం కూడా ఉండాలి. విమానమైనా అధికారమైనా ఒక్క అవకాశం వచ్చింది కదా అని అనుభవం లేకుండా ఎక్కితే సర్వనాశనం కాక తప్పదు అంటూ నాగబాబు ఈ పిట్ట కథను ముగించారు. అదండి సంగతి. నాయకుల మధ్య గొడవలు జనాలకు ఎంటర్టైన్ గా మారుతున్నాయి.